టీజీ సెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో రేపు మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుందండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కావచ్చు వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో ఆ 3-4 వీడియోస్కి సంబంధించిన సమ్మరీ అంటే ఇదే వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు వీడియో అయితే చేస్తాను. సో దట్ మీకు అన్ని యూస్ఫుల్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, టెలిగ్రామ్లో కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అందులో మీకు తెలుగు మీడియం ఎక్కడున్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎక్కడున్నాయి, ఉర్దూ మీడియం ఎక్కడున్నాయి, తెలంగాణలో ఉండే పాత జిల్లాల ప్రకారంగా కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తాను. సో జస్ట్ అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో లింక్ జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఫైల్స్ అని క్లిక్ చేసుకొని అక్కడ టీటీసీ కాలేజ్ కావచ్చు, డిఎడ్ కాలేజ్ కావచ్చు అని ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మెయిన్ గా రిజల్ట్స్ వచ్చేసి రేపు రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ 99% రేపు రిలీజ్ చేస్తారు. సపోజ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అట్లుంటే నైట్ వరకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో మోస్ట్లీ రేపు 11 నుంచి 2 PM వరకు ఆ టైంలో మనకు ఎనీ టైం అప్డేట్ చేస్తారు. సో మీరైతే రెగ్యులర్ గా డీసెట్ వెబ్సైట్ లోనే రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో రేపు తెలిసిపోతుంది మీరు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా. సో ఎవరైతే బీసీ, ఓసీ, ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 35 ఆర్ ఎబో రావాలి 100కి వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో 35 వచ్చినా క్వాలిఫై, 35 బిలో వస్తే నాట్ క్వాలిఫైడ్. అంటే ఈ ఇయర్ మీరు డిఎడ్ చేసుకోరాదు, పేమెంట్ సీట్లో కూడా వెళ్ళరాదు, అండ్ మనకు కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయరాదు. సో ఆల్రెడీ నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ పర్సనల్గా సేమ్ పాయింట్స్ అడుగుతారు. సో సేమ్ పాయింట్స్ అడిగిన వాళ్ళకైతే రెస్పాన్స్ అయితే ఏముండదండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజెస్ అయితే చేయండి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి కట్ ఆఫ్ ఉండదు. మీకు మినిమం 1 మార్క్ వచ్చినా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే మీకు సీట్ రావాలంటే కనీసం 45+, 50+ మార్క్స్ వస్తేనే మీకైతే సీట్ అయితే వస్తుంది. అండ్ మనకు కట్ ఆఫ్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చేశాను, ఆ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో రేపు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ షెడ్యూల్ June 1 to June 5 వరకు మనకు షెడ్యూల్ ఉంటుంది. సో మనకు రేపు 30 రిజల్ట్స్ రాగానే 30 ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, 31st రోజు మనకు డీటెయిల్ పీడిఎఫ్ పెడతారు. పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే, సో మీరు ఏ జిల్లాకు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఆ జిల్లాలో ఎంతమంది రాశారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, మార్క్స్, ర్యాంక్స్, హాల్ టికెట్ నెంబర్ అన్ని డీటెయిల్గా ఇస్తారు. దాని ద్వారా మీకు సీట్ వస్తారా రాదా తెలిసిపోతుంది. సో మీ కేటగిరీలో మీకన్నా ఎంత టాపర్స్ ఉన్నారో లేదో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఓకే మీరు టాప్లో ఉన్నారు అనుకుంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ మీరు బిలో ఉన్నారు, మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి దానికన్నా బిలో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. సీట్స్ 10 ఉన్నాయి కానీ మన ర్యాంక్ 30-40 ఉంది మన క్యాస్ట్లో, అప్పుడు సీట్ రాకపోవచ్చు. విత్ ఇన్ ద 1:2లో అట్లా ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో June 1 నుంచి June 5 లోపు మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక సెషన్లో మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉంటాయి. సో మనకు తెలంగాణ వైడ్గా 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. పాత జిల్లాల ప్రకారంగా అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. క్యాండిడేట్ ఉండాలి మ్యాండేటరీగా. సో క్యాండిడేట్తో పాటు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎవరినో ఒకళ్ళనైతే తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే డిగ్రీ, పీజీ ఎవరైనా ఉంటే మీరు సింగిల్గా వెళ్తా అంటే సింగిల్గా వెళ్ళండి, కొద్దిగా దూరంగా ఉంటే ఎవరైనా తీసుకొని అయితే వెళ్ళండి. సో ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారంగా ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మనకు మోస్ట్ 31st రోజు వస్తాయి. సపోజ్ మనకు డేట్స్ ఎక్స్టెండ్ అయితే, సపోజ్ 31st నుంచి మన కౌన్సిలింగ్ కాదు, సపరేట్ డేట్స్ ఏమైనా ఇస్తా అంటే మనకు ఫస్ట్ రోజు అప్డేట్ చేస్తారు. ఎందుకంటే మనకు సెకండ్ రోజు హాలిడే ఉంది కాబట్టి. సో మోస్ట్లీ డేట్స్ 90% ఇవే ఉంటాయి. చేంజ్ అయితే వాళ్ళు 31st రోజు డేట్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. సో సపరేట్ డేట్స్ అయితే ఇస్తారు కౌన్సిలింగ్కి సంబంధించినవి. సపోజ్ ఎలాంటి అప్డేట్ రాకపోతే మీకు June 1 నుంచి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఏ రోజు ఇచ్చిన వాళ్ళు ఆ రోజు అయితే వెళ్ళడానికి ట్రై చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. వేరే సర్టిఫికేట్స్ తో మనకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ డీసెట్ ఆర్ డిఎడ్ టీటీసీ కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ ఇస్ ద బేసిక్ క్వాలిఫికేషన్. అప్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ సర్టిఫికేట్స్ లిస్ట్కి సంబంధించిన ఇమేజ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. 2025లో జరిగిన ఏదైతే అఫీషియల్గా పెట్టిన సర్టిఫికేట్ లిస్ట్ అది పెడతాను. సేమ్ యాజ్ సబ్వే తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు డీసెట్ 2026 హాల్ టికెట్. సెకండ్ ర్యాంక్ కార్డ్. సో రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి 10th మెమో ఒరిజినల్. సో అందులో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ చూడడానికి 10th మెమో. ఫోర్త్ ఇంటర్ మెమో. ఈ ఇంటర్ మెమో ఎవరి దగ్గర అయితే లేదో మీరు
మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్ పాస్ అవుట్ ఉంటారో అంటే 2026లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మీ దగ్గర షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో తీసుకెళ్ళండి. షార్ట్ మెమో లేకపోతే ఒరిజినల్ మీరు ఏదైతే రిజల్ట్స్ ఉంటుందో ఆ రిజల్ట్ షీట్ తీసుకొని వెళ్ళండి. సో మీకు ఒక్కళ్ళకే యాక్సెప్ట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ బోనాఫైడ్స్ అప్ టు 12th. సో బోనాఫైడ్స్ లేని వాళ్ళు మీ స్కూల్స్కి వెళ్ళి బోనాఫైడ్ తెచ్చుకోండి. అండ్ స్కూల్స్ మూసేసిన వాళ్ళు అంటే కొన్ని స్కూల్స్ ఉండవు. సో ఇప్పుడు బోనాఫైడ్స్ లేకపోతే మీరు ఎక్కడైతే చదివారో, సో ఇక్కడ మీ ఓన్ జిల్లా, మీరు 1st to 7th కావచ్చు, 1st to 10th ఎక్కడైతే చదివి ఉంటారో మీ ఓన్ జిల్లాలో, మీ ఓన్ టౌన్లో, మీ ఓన్ టౌన్కి వెళ్ళి, సో ఎంఆర్ఓ ఉంటారో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను ఇక్కడ చదివిన కాకపోతే ఒక స్కూల్ లేదు, దానికి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అడిగితే మీకు ఇస్తారు. ఆ రెసిడెన్సీ అన్న మీరు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరికైతే స్కూల్ మూసేసిన వాళ్ళు కావచ్చు, బోనాఫైడ్స్ లేని వాళ్ళు కావచ్చు, స్కూల్ ఉండి బోనాఫైడ్స్ లేకపోతే స్కూల్కి వెళ్ళండి. స్కూల్స్ లేని వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్యాస్ట్ ఆఫ్టర్ 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా వ్యాలిడే. 2016, 17, 18 ఎప్పుడైనా వ్యాలిడే. ఫ్రెష్ తీసుకొని పెట్టుకున్న అవి కూడా వ్యాలిడే. 2000 బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ కానీ ఉంటే నాట్ వ్యాలిడ్. ఇన్కమ్ సర్టిఫికేట్ 2026ది తీసుకోవాలి, 2025 బిఫోర్ అయితే తీసుకోరాదు. మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో మీ ఆధార్ కార్డులో హస్బెండ్ ఉంటే హస్బెండ్ ఇన్కమ్, ఫాదర్ది ఉంటే ఫాదర్, మిగతా వాళ్ళు యాజ్ పర్ యువర్ ఫాదర్ ఇన్కమ్ అయితే తీసుకొని రండి. ఇన్కమ్ దేనికంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం. సో ఆన్లైన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేయొచ్చా అట్లాంటిది ఏమి ఉండదు. మీరు కౌన్సిలింగ్లోనే సబ్మిట్ చేయాలి. సపోజ్ నేను ఆల్రెడీ అప్లై చేశాను, నాకు టైం పడుతుంది రావడానికి అనుకుంటే స్లిప్ తీసుకెళ్తుంటే స్లిప్ అలా ఉండదు. కాకపోతే మీరు వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి, సార్ నా దగ్గర ఇన్కమ్ లేదు, ఇన్కమ్ అప్లై చేశాను, సో విత్ ఇన్ ద డేట్స్ నేనైతే తెచ్చేస్తాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో 5 days ఉంటుంది కౌన్సిలింగ్. 5 daysలో ఫస్ట్ డే మీకు కౌన్సిలింగ్ పడ్డది. 5th day లోపు మీరు వెళ్ళి మీ అప్డేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు డిగ్రీ, పీజీ, బీఎడ్ ఏదైనా చేయండి, ఫస్ట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా సెకండరీ. ఫస్ట్ ఇన్కమ్ ఉంటే అప్లై చేసేసేయండి, మీకు ఆన్లైన్లో ఫీజు తగ్గిపోతుంది. దాని తర్వాత చూసుకోవచ్చు ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి ఒరిజినల్ మీరు తీసుకొని వెళ్ళాలి కౌన్సిలింగ్ రోజు. అండ్ టీసీ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో టీసీ ఉంటే తీసుకెళ్ళండి, టీసీ లేని వాళ్ళు నాట్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మేజర్ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ కోర్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీఎడ్ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆల్రెడీ రెగ్యులర్ కోర్సెస్లో చేసిన వాళ్ళు, మీరు ఆల్రెడీ ఒక రెగ్యులర్ కోర్స్లో ఉంటే సపోజ్ ఇక్కడ ఈ టీటీసీ కోర్స్ చేద్దాం అనుకుంటే ఆ కోర్స్ డిస్కంటిన్యూ చేయాలి. సో ఎక్కడ కూడా రూల్ లేదు 2 రెగ్యులర్ కోర్సెస్ ఒక అకాడమిక్ ఇయర్లో కావచ్చు ప్యారలల్గా చేసుకుంటా అనుకుంటే అట్లా కుదరదు. ఏదో ఒక కోర్సు, సపోజ్ మీరు డిఎడ్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక కోర్సులో ఉంటే అది డిస్కంటిన్యూ చేయాలి. అంటే డిస్కంటిన్యూ అంటే అది మొత్తానికి 0 అయిపోతుంది కోర్సు. చేస్తే అదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. లేకపోతే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డీసెట్ ఎంట్రన్స్ రాసి డీసెట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఆ డిగ్రీ అవసరం లేదు, నేను డీసెట్ అయిపోతా అంటే మీ కాలేజ్లో వెళ్ళి కంప్లీట్ ఫీజ్ పే చేసుకొని డిస్కంటిన్యూ టీసీ ఉంటుంది, డిస్కంటిన్యూ టీసీ ఇస్తారు. డిస్కంటిన్యూ టీసీ తీసుకొచ్చి మీరు కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అప్పుడు ఇచ్చేసేయాలి. టీసీ ఇప్పుడు కౌన్సిలింగ్లో అవసరం లేదు. సీట్ వచ్చిన తర్వాత మీరు ఏ కాలేజ్కి అయితే పోతున్నారో లాస్ట్ స్టడీ టీసీ ఇవ్వాలి. సపోజ్ మీ ఎడ్యుకేషన్ ఇంటర్ టీసీ ఇవ్వాలి, మీ ఎడ్యుకేషన్ డిగ్రీ టీసీ ఇవ్వాలి, మీ ఎడ్యుకేషన్ బీటెక్ టీసీ ఇవ్వాలి. మీరు పీజీ కంప్లీట్ చేస్తారు, పీజీకి సంబంధించిన టీసీ ఇవ్వాలి. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో డిగ్రీ, బీటెక్, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, మీకు ఇప్పుడే సర్టిఫికెట్స్ ఇవ్వరు. సో మీరేం చేయాలంటే వెయిట్ చేసి, సో నేను ఇక్కడ కోర్స్ చేస్తున్నా, సో నా కోర్స్ ఆగస్టులో అయిపోతుంది, అప్పటివరకు సర్టిఫికెట్స్ ఇవ్వరు కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ తెచ్చుకోవాలి. మీ ఐడి కార్డు, మీరు పీజీ, బీఎడ్ చేస్తున్నట్టు, అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ అని అంటారు. సో ఇక్కడ మెయిన్గా కస్టోడియన్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేయండి అంటే, సపోజ్ మీ సర్టిఫికేట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కావచ్చు, లేదు అంటే మీ కాలేజ్ వాళ్ళు ఇవ్వకపోయినా ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళందరూ మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్, మీరు బీఎడ్ అయితే బీఎడ్, పీజీ అయితే పీఎడ్, బీటెక్ అయితే బీటెక్, సో మీ కాలేజ్లో సర్టిఫికేట్ ఉన్నట్టు ఆ సర్టిఫికేట్ మీద మీ ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, మీ కాలేజ్ స్టాంప్ కావచ్చు అన్నీ వేసుకొని, కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ నేమ్ ఉండాలి, మీరు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ అకాడమిక్ ఇయర్లో మీ కోర్స్ అయిపోతుంది, ఆయన మంత్లో ఏ మంత్లో అయిపోతుంది, 2026 జూన్లో అవుతుందా, జూలైలో అవుతుందా, ఆగస్టులో అవుతుందా, మీరు ఆ ఫార్మేట్ రాపించుకొని మీరు కౌన్సిలింగ్లో తీసుకొని వెళ్ళి. మోస్ట్లీ యాక్సెప్ట్ చేయరు, కాకపోతే మన ప్రయత్నం మనమైతే చేయాలి. ఓన్లీ ఒరిజినల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ ద వరస్ట్ సిచ్యువేషన్, సపోజ్ మీరు ఆల్రెడీ వేరే కోర్సులో ఉన్నారు, మీకు జూన్ జూలైలో అయిపోతుంది, సరే ఇతని యొక్క సర్టిఫికెట్స్ అందులో ఉన్నాయి అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయలేరు. కనీసం మీరు కస్టోడియన్ తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేయకపోతు, కానీ మనంతో ట్రై మనం చేద్దాం. సో మీరేం చేయండి, ఇప్పుడు మండే రోజు
మీరు మీ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ మీ కాలేజ్లో ఉన్నట్టు ప్రూఫ్ తీసుకొని మీరు జిరాక్స్ కాపీస్ దాన్ని స్కాన్ చేసుకొని మీరైతే అక్కడ డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళండి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే రిజెక్ట్ అయిపోతారు. సో ఇంకొక వేరే ఆప్షన్ ఏముంది, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీరు కంప్లీట్గా ఫీజు పేమెంట్ చేసుకొని మీరైతే సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సపోజ్ పక్కా నేను డిఎడే చేస్తా ఇయ్యారనుకుంటే, మంచి ర్యాంక్ వచ్చి మార్క్స్ వస్తే అప్పుడు మీరు మీ కోర్సెస్ అన్ని ఫీజు పేమెంట్ చేసుకొని రాలి. లేకపోతే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ వేరే కోర్సెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకు ఆ కోర్స్ వద్దు అనుకుంటే డిస్కంటిన్యూ చేసుకొని ఇక్కడ రావాలి. సో కొంతమంది తెలివిగా ఆ కోర్స్ చేస్తా ఈ కోర్స్ చేస్తా అంటే కుదరదండి. సో రెండు కోర్సెస్ చేస్తే అది ఇల్లీగల్ కింద వస్తుంది. సో రెండు కూడా వ్యాలిడ్ అయితే అవ్వవు. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో డిస్కంటిన్యూ అయినా చేసుకోండి, లేకపోతే ఇదన్నా వదులుకోవాలి. రెండు చేస్తా అంటే కుదరదు. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో కస్టోడియన్ చేసుకోండి, ఫీ పేమెంట్ చేసుకుంటే ఫీ పేమెంట్ చేసుకోండి. సో పర్మిషన్ అయితే తీసుకోండి. మీ కాలేజీలో పర్మిషన్ అడగండి. నా ఒరిజినల్స్ 1 డేకి కావాలి, ఒక 5,000 మీకు ఇస్తాను, సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకున్న తర్వాత ఆ 5,000 మీరు కలెక్ట్ చేసుకోండి అట్లన్నా అడగండి. కనీసం ఒక 1,000 రూపీస్ తీసుకోండి, మిగతా పైసలన్నా నాకు ఇచ్చేసి నాకు సర్టిఫికేట్స్ కావాలి నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని ఏదో ఒక రిక్వెస్ట్ చేయండి. అప్పటికి వినకపోతే ఇక మనం ఏం చేయలేము, ఎందుకంటే అక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటాయి మనకు డీసెట్ కౌన్సిలింగ్లో. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో రేపు మనకు రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము మీకు సీట్ వస్తుందా లేదని. మనకి ఎప్పుడైతే పీడిఎఫ్స్ పెడతారో, సో క్యాస్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ పీడిఎఫ్స్ పెట్టిన రోజు మీ అంతటా మీరు ఎట్లా చూసుకోవాలి మనకు సీట్ వస్తుందా రాదా, కాలేజెస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు మీ క్యాస్ట్లో ఎంత నంబర్ ఉంది అది చూసుకొని మీకు ఏదో సీట్ వస్తుందా లేదా తెలిసిపోతుంది అదే రోజు. సో ఫర్దర్గా మనం వెళ్ళొచ్చా లేకపోతే పేమెంట్ సీట్ వైపు వెళ్ళొచ్చా. ఫస్ట్ రేపు ర్యాంక్స్ వస్తాయి, ర్యాంక్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి ముందు పీడిఎఫ్స్ పెడతారు క్యాస్ట్ వైజ్. చూసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది అనుకున్నప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళండి. రాదు అంటే అమౌంట్ ఉంది అనుకుంటే ఆ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసి కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీ మీడియంలో ఆల్ ఓవర్ తెలంగాణలో కాలేజ్కి వెళ్ళి ఆ అమౌంట్ అఫోర్డబుల్ అనుకుంటే మినిమం 60,000 ఉంటుంది పర్ ఇయర్కి. మ్యాక్సిమం మీకు 1 lakh 1.5 వరకు ఫీజు అయితే ఉంటుంది పేమెంట్ సీట్లో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకొని మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అవ్వకపోతే పేమెంట్ కావచ్చు కౌన్సిలింగ్ కావచ్చు నాట్ అలౌడ్. సో అవి మళ్ళీ రిపీటెడ్గా సేమ్ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంత డీటెయిల్గా అయితే చెప్పాల్సి వచ్చింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో చెప్పని పాయింట్స్ ఏమైనా ఉన్నా మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.